వయాగ్రా టాబ్లెట్ల అమ్మకం దంతా ఉభయ గోదావరి జిల్లాల్లో యథేచ్ఛగా జరుగుతోంది. ఒక్క వయాగ్రానే కాదు, గర్భ విచ్ఛిత్తి మందులు సైతం విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. ఏకంగా 30 మెడికల్ షాపుల్లో దాడులు చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా సరఫరా అవుతున్న మెడిసిన్స్ ని చూసి షాక్ అయ్యారు. ఎలాంటి బిల్లులు లేకుండా వయాగ్రా కొంటూ అమ్ముతున్న రాకెట్ గుట్టురట్టయింది. వయాగ్రా టాబ్లెట్ల అమ్మకం దందా ఉభయ గోదావరి జిల్లాల్లో యథేచ్ఛగా జరిగిపోతోంది. ఒక్క వయాగ్రానే కాదు, గర్భ విచ్ఛిత్తి మందులు సైతం విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు ఈ దుకాణదారులు. ఏకంగా 30 మెడికల్ షాపుల్లో దాడులు చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా సరఫరా అవుతున్న మెడిసిన్స్ ని చూసి షాక్ అయ్యారు. ఎలాంటి బిల్స్ లేకుండా వయాగ్రా కొంటూ అమ్ముతున్న రాకెట్ గుట్టురట్టయింది. జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ అబీద్ అలీ మెడికల్ షాపుల్లో రెగ్యులర్ చెకింగ్స్ కి వెళ్లారు. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేసే గణేష్ అనే కుర్రాడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని ఆరా తీశారు. రాజమండ్రికి చెందిన గణేష్ కాల్ డేటా వెతికితే 30కి పైగా షాపులతో అతడు టచ్ లో ఉన్నట్టుగా తేలింది. మొదట్లో బుట్టాయిగూడెంలోని కార్తికేయ మెడికల్స్, లక్ష్మీదుర్గ మెడికల్స్, కొయ్యలగూడెంలో మురళీకృష్ణ మెడికల్స్ ను సీజ్ చేశారు. వీళ్లను విచారించి పక్కా సమాచారం సేకరించి మిగతా దుకాణాల మీద కూడా మెరుపు దాడులు చేయాలని డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆలోచన చేశారు. వయాగ్రా షెడ్యూల్డ్ హెచ్ కేటగిరీకి చెందిన టాబ్లెట్స్. ఇవి కౌంటర్లో చేయి పెట్టగానే ఇచ్చేసే రకం కాదు. ఇవి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తప్ప ఇవి అమ్మకూడదు. కానీ ఇతగాడు యథేచ్ఛగా షాపులకు సప్లై చేయడం, ఆ షాపుల్లో ఎనాసిన్, పారాసెటమాల్ అమ్మినంత ఈజీగా ఇవి ఓపెన్ సేల్స్ లో విచ్చలవిడిగా అమ్మేయడం, ఇది ఇక్కడ జరిగే దందా. హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల నుంచి లేదంటే హోల్సేల్ షాపుల నుంచి జీరో బిల్స్ తో తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా గోదావరి జిల్లాల్లో విక్రయానికి పెట్టి స్థానికంగా జనాన్ని వయాగ్రాకు బానిసలుగా మార్చేస్తున్న వైనం ఇది. బ్లాక్ లో అమ్మకం, బ్లాక్ లో కొనుగోలు, అమ్మినట్లు కొన్నట్లు ఏ రికార్డులు ఉండవు. అంతా జీరో బిల్ దందా. ఎవరికి అనుమానం రాకుండా బైక్ పై మందులను తరలిస్తున్న వీళ్ల మీద డ్రగ్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. గర్భ విచ్ఛిత్తి మందులు సైతం వీళ్ల దగ్గర దొరుకుతాయి. ఇంకా మత్తు కోసం పిల్లలు ఎక్కువగా వాడే ట్రెమడాల్ టాబ్లెట్లు ప్రిస్క్రిప్షన్ తో పని లేకుండా అమ్మేస్తున్నారు. నగర, పట్టణ ప్రాంతాలైతే అధికారుల నిఘా ఎక్కువగా ఉంటుంది కనుక మారుమూల గ్రామాల్లోనే వయాగ్రా అమ్మకాలు ఎక్కువగా జరుపుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోని మెడికల్ షాపుల్లో మాత్రమే సేల్ కి సంబంధించి రికార్డులుంటాయి. అందుకే మిగతా దుకాణాలనే ఈ ముఠా టార్గెట్ చేసుకుంది. ఇదే ముఠా ఇంకాస్త విస్తృతమై సిటీల్లోకి వెళ్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.